ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ప్రియమైన వాళ్ళారా, ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ఒక ఇంటిలో ఉండే పాత్రల గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని వెండి బంగారము ఉంటాయి, అంతేగాక కొన్ని కర్రవి మట్టివి కూడా ఉంటాయి అని మాట్లాడుతాడు. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే దేవుని ఇంటిలో మనం పనిచేసేటివి చూపిస్తున్నాయి. దేవుని ఇంట్లో మన పని ఎట్లుంది అని చూపిస్తుంది. కొందరు మందిరంలో దేవుని సేవలో ఎట్లుంటారు, కొందరు విలువైన సేవ కనబడుతుంది. కొందరు వాక్యం చెప్పవచ్చు, కొందరు పాటలు పాడవచ్చు, కొందరు ఇంకేదన్నా స్టేజ్ మీద అంటే ఆ డయాస్ మీద ఆ వేదిక మీద ఉండే పరిచర్యలు ఉండొచ్చు. కొందరు పరిచర్యలు ఎట్లుంటాయి, కొందరు వంటశాలలో ఉంటారు, వారి పరిచర్య బయటకు కనబడదు. కొందరు పరిచర్య వాష్రూమ్లు క్లీన్ చేసి టాయిలెట్స్ క్లీన్ చేసేవి ఉంటాయి, ఆ పరిచర్య కనబడదు. కొందరు సాపలు వేసిపోతారు, ఆ పరిచర్య కనబడదు. కొందరు రహస్యంగా కొందరు విజిట్ చేసి ప్రార్థన చేస్తారు, ఆ పరిచర్య కనబడదు. అయితే దేవుడు ఏమంటున్నాడు, కొన్ని ఘనత కొరకు కొన్ని ఘనత కొరకు నేను ఏర్పరచుకున్నా అని చెప్తున్నాడు. మనం ఏ స్థాయిలో ఉన్నా చాలామంది ఏమనుకుంటారు అంటే, పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేనే వాక్యం బాగా చెప్పగలుగుతాను, నేనే బాగా పాటలు పాడగలుగుతాను అనుకుంటాం. నిజానికి అది ఉండొచ్చు కూడా, కాకపోతే ప్రభు ఇచ్చిన అవకాశం మనం పాడగలిగే స్థానంలో ఉంటే తప్పేం లేదు. కానీ మనకు పాడకున్నా మనం చెప్పజాలకున్నా పోయి ఆ స్టేజ్ మీద పడి అందరి సమయంలో వృధా చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏం లేదులే, నాకు ఇన్నేళ్ళ అనుభవం ఉంది, ఏదో ఒక వాక్యం చెప్పి ఈ కోడిగా నడిపిస్తాలే, ఈ కోడిగాని ఎట్లా తీరు ఒడగొడతాలే అనుకుని ఇట్లాంటి తప్పుడు ధోరణితో పరిచర్య సాగించొద్దు. అది సంఘమంతటికి ఎంత ఇబ్బంది ఉంటుందో దేవునికి తెలుసు. దేవుడు మరీ ఇబ్బంది పడతాడు. ఎందుకంటే దేవుడు ఇయ్యని తలంపులను, దేవుడు ఇయ్యని వాటిని ఏవో కొన్ని కథలు చెప్పుకొని కొందరి జీవితాలు చెప్పుకొని అట్లా దేవుని సమయాన్ని దేవుని పరిచర్యను వృధాపరచొద్దు. దేవుని సంఘంలో పరిచర్య చేసే ఎవరైనా సరే ఏ రకమైన పరిచర్య చేసినా, అది వాక్యమే ఇప్పొచ్చు, స్టేజ్ మీద ఉండొచ్చు, పాటలే పాడవచ్చు, లేకుంటే కిచెన్లో కానీ టాయిలెట్స్లో కానీ ఇంకా చెప్పుల స్టాండ్లో కానీ ఇట్లా ఏడ పని చేసినా ఆ పనిలో దేవునికి నమ్మకంగా చేయాలి. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యానికి భయపడాలి. ఎవరు పెద్దలు వస్తుర్రు, వాళ్ళు చూసినప్పుడు నేను కరెక్ట్ ఉండాలి, అది అవసరం లేదు. ఎవరు చూడనప్పుడు కూడా ఏషాబు ఎట్లా ఉన్నాడు, అది కన్నా 39:10 వచనాల్లో నా దేవునికి దుష్కార్యం ఎట్లా చేస్తా నేను అని ఆ స్పృహ మనకు ఉండాలి. అంటే యోషోబులాగా మనం శోధింపబడకపోవచ్చు, కానీ అట్లాంటి అవకాశాలు ఉన్న స్థలంలో మనం దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ పని దేవుని కొరకు చేయాలి, నేను వీళ్ళందరి కొరకు చేస్తున్నా అనుకోదు. మనుషులకు కాదు, మనం చేసే పని మనుషులకు చేసినట్టు కానే కాదు, దేవుని సంఘంలో దేవుని చేసినట్టు. దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితంలో ఆయన ఉన్న దినాల్లో జరిగిన విషయం ఏంటంటే, హెబ్రోన్లో చెప్పుల స్టాండ్లో ఒక పెద్ద హోదా గల డిఎస్పీని చేసిరంట. నేను విన్న మాట చెప్తున్నా. ఆయన ఏం చేసిండంట, డిఎస్పీని పరిచర్యకు వస్తా అని చెప్పిండు భగత్ సింగ్ గారితో. చెప్పుల స్టాండ్లో డ్యూటీ వేస్తే ఎవరో ఒక ఆమె పేదారాలు స్లిప్పర్స్, పారాగన్ చెప్పులు లాంటివి, హవాయి చెప్పులు ఇచ్చిపోయిందంట. ఆయన ఆ చెప్పులు తీసుకొని బాధపడ్డంట డిఎస్పీ గారు. ఏమని, నేను నా హోదా ఏంది, భగత్ సింగ్ గారితో సేవ చేస్తా అంటే ఏదో స్టేజ్ మీద ఆయన పక్కన కూర్చొని పెట్టుకోవాలా, నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నా, కానీ నన్ను చెప్పుల స్టాండ్లో డ్యూటీ వేసారు, ఈయన భగత్ సింగ్ గారికి బుద్ధి లేదా అనుకొని ఆ చెప్పులు తీసి ఇసిరిపడేసిండట, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోక. అయితే అదే సమయంలో భగత్ సింగ్ గారు అదే తోవలో పోతున్నట్ట, అదే మార్గంలో అదే స్థలంలో ఉంటే ఆయన ఆ చెప్పులను చూసి బైబిల్ పక్కకు పెట్టుకొని 2 చేతులతో చెప్పులు పట్టుకొని పోయి ఆయనకి ఇచ్చిండట. బ్రదర్, ఇవి ఎవరి చెప్పులు అనుకుంటున్నావు, జీవము గల దేవుని బిడ్డ యొక్క చెప్పులు, ఇవి చాలా జాగ్రత్తగా పెట్టాలి మనం అని చెప్పిండట. ఆ డిఎస్పీ గారు చచ్చిపోయినట్ట. ఈనాడు అంటే మనసులో కుళ్ళిపోయినాడు. మనం ఎటువంటి పరిచర్య చేస్తున్నాం, మనం ఎవరికి పరిచర్య చేస్తున్నాం, కిందన్నో లేదో టైంపాస్కి వచ్చారు, మనం ఏది చెప్పినా చెల్తుందని వాక్యం చెప్పనే వద్దు, నేను ఏది వాడినా నడుస్తుందని అటువంటి ఆలోచన ఉండదు. పరిచర్య వెండి అంటే వెండిలాగా, బంగారం అంటే బంగారంలాగా, కర్ర గడ్డి కొయ్యకాలు, నువ్వు ఏ పరిచర్య ఇచ్చినా ఆ పరిచర్యను నమ్మకంగా ప్రభుకు మహిమకరంగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు.
మా జీవితంలో నేను సేవించే విషయంలో అనేక సార్లు మేమే బయటికి కనబడాలని కోరుకుంటున్నాం. దయతో క్షమించండి. మేము ఏ స్థాయిలో ఉన్నా నిన్ను హెచ్చించినట్లుగా యోహాను చెప్పినట్టు ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పినట్టుగా మేము కూడా నిన్ను హెచ్చించిన కృపనీయమని మా ప్రార్థన విన్నందున స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.